హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు. నేను మీ లత. ఈరోజు నేను రాసగుమ్మడితో కర్రీ చేస్తున్నాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని మనం నువ్వులు వేయించుకోవాలన్నమాట. నేను 6 టేబుల్ స్పూన్స్ నువ్వులు చక్కగా వేయించి పక్కకు తీసుకున్నాను. అవి చల్లబడే వరకు ఆ లోపల మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంత జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఇంట్లో ఆనియన్ అస్సలు వేయద్దు, వేస్తే మారిపోతుంది అన్నమాట దాన్ని. అలాగే పసుపు వేసుకొని రాసగుమ్మడి ముక్కలు చూసారా, నేను పైన అసలు చెక్కు తీయకుండా వేస్తున్నాను. అది ఉడుకుతుందో లేదో అనుకుంటారు, కానీ చక్కగా ఉడుకుతుంది. ఎంత అంటే లోపల ఎలాగ మెత్తగా ఉడుకుతుందో పైన కూడా అలానే ఉడుకుతుంది. దానికి ఎక్కువ టైం కూడా పడుతుంది. ఒక 20 మినిట్స్ టైం లోపల కర్రీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కాయ, అందరూ తినాలి. మన వెనకటి వాళ్ళు తినేవాళ్ళు, కానీ ఇప్పుడు దీన్ని మాకు తెలియదు, మేము వండుకోలేము ఇట్లా అంటారు. కానీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ వండడం. నాకు కూడా మా మామయ్య తీసుకొచ్చి ఊరికి వండమంటుండే, అలా అలవాటు అయిపోయింది. మాకు తినడం కూడా అలవాటు అయిందన్నమాట. అస్సలు స్వీట్ అనేది అయితే ఉండదండి. నేను చూసారా, ఐస్ క్రీమ్ స్పూన్తో 2 స్పూన్ల సాల్ట్ వేసాను అన్ని ముక్కలకి. ఒక చిన్న గుమ్మడికాయ అన్నమాట. మామూలుగా 1/2 కేజీ కర్రీ అవుతుంది. అది 1/2 కేజీ మనం కూరగాయలు తెచ్చుకుంటే ఎంత అవుతుందో అంత అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇంకా ఆ లోపల అది ఉడికే లోపల నేను రోట్లో దంచుతున్నాను అనమాట. నువ్వులు గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది, అస్సలు బాగుండదు అది. దీంట్లో అయితేనే కొంచెం మరీ మనం గ్రైండర్లో చేసుకుంటే మెత్తటి పిండి అవ్వదు కదా, బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇది పెద్ద కష్టమేం కాదు. అవి మంచిగా వేగుంటాయి కాబట్టి ఇలా కొంచెం ఇట్లా నలిపినట్టనగానే అయిపోతుంది అన్నమాట. ఇలా మనం మధ్య మధ్యలో ఒక 3-4 టైమ్స్ కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, పైన ఆ 2 టేబుల్ స్పూన్లకి మొత్తం ఇట్లా ఆయిల్ అంతా తేలుతుంది. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, ఖచ్చితంగా అందరు తినాలి. క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట. మా మామయ్యనైతే ఏమనేవాడంట, గుండెకి మంచిది అనుకుంటా ఊరికే తెచ్చి వండించుకునేవాడు. ఇట్లా వీక్లీ వన్స్ అన్నా ఆయన తింటుండే. మేము అప్పుడు తినడం అలవాటైంది, అంతకుముందు మాకు కూడా తెలియదు. అలాగే ఐస్ క్రీమ్ స్పూన్తో 2 స్పూన్ల కారం, అది సరిపోతుంది దానికి. అస్సలు స్వీట్ ఉండదు. దీంతో మామూలుగా మనం సోరకాయ అట్లాంటివి వండుకున్నప్పుడు ఎలా ఉంటుందో అంతే. ఆలుగడ్డ కానీ ఇట్లాంటి ఫ్లేవరే ఉంటుంది, కానీ అసలు గుమ్మడికాయ ఫ్లేవర్ అనేదే రాదు, మంచిగా ఉంటుంది. ఇది ఊరు నుంచి తీసుకొచ్చింది, పల్లెటూరు నుంచి తీసుకొచ్చినటువంటి గుమ్మడికాయ. ఇది మామూలుగా నేను షాపులలో ఉన్నది కాదు. పల్లెటూర్లలో విరివిగా బాగానే దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే సరిపోతుంది. చూసారా, నువ్వులను అలా దంపి ఉంచుకున్నాను నేను. కారం వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్, సాల్ట్ ఏమో స్టార్టింగ్ వేయాలి, కారం ఏమో ఉడికిన తర్వాత వేసేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి ఆ తర్వాత మళ్ళీ నువ్వుల పొడి అంతా వేసుకోవాలి. వేసుకొని కలిపి దీనికి కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మంచి కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, అది పొడిగా అయిపోతుంది. అంటే పొడిగా లేని వాళ్ళు కొంచెం చట్నీ కానీ లేకపోతే ఏదైనా రసం పక్కన కానీ పెట్టుకుంటే బాగుంటుంది. మామూలుగా డ్రైగా తినే వాళ్ళు తినేయచ్చు. ఓకే, అందరు కూడా ఇట్లాంటి వంటలు వండుకోండి. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందంట, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనికి గుమ్మడి గింజలు కానీ అసలు దీని లోపల అన్నీ కూడా హెల్త్కి ఉపయోగపడేటువంటి, దీని ఆకును కూడా యూజ్ చేస్తారు. అవి మనం తర్వాత వంటల్లో చూద్దాం. ఓకే, ఇలాంటి వంటలు మీరు కూడా చేసుకొని తినండి. తిన్న తర్వాత నాకు కామెంట్ రూపంలో పెట్టండి, చాలా బాగుంటుందండి. చూసారు కదా. ఓకే, ఇంకా బాయ్ అండి.